హాయ్ అమ్మ, వెల్కమ్ టు మ్యాథ్స్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ఆల్రెడీ మనం ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ డిస్కస్ చేసినప్పుడే రొటేషన్ కూడా ఏంటనే చెప్పాము సింపుల్గా. బట్ దీన్ని మనం ఫార్ములా డెరివేషన్తో పాటు కొంచెం డీప్గా చెప్పుకుంటున్నాము. ఫార్ములా డెరివేషన్ అయితే చెప్పలేదు కదా రొటేషన్ ఆఫ్ యాక్సిస్కి. సో ఇది ఎగ్జామ్లో అయితే ఏమీ రాదు, బట్ మీకు ఫార్ములా ఎలా వచ్చింది అని తెలియాలి కాబట్టి ఇంక ఈ మధ్యలోంచి కూడా ఏమైనా కాంపిటేటివ్కి యూజ్ అవ్వచ్చు కాబట్టి చెప్తున్నాను అంతే. ఇక్కడైతే మనకి ఫస్ట్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటో మనం చూసాం కదా ఇంతకుముందు. ఎలా చేసాం మనం ట్రాన్స్లేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఉన్న ఆరిజిన్ యాంగిల్ చేంజ్ అవ్వకుండా ఓన్లీ ఆరిజిన్ షిఫ్ట్ అయితే అది మనకి ట్రాన్స్లేషన్ ఆఫ్. ఇక్కడ నుంచి ఆరిజిన్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే యాంగిల్ ఏం చేంజ్ అవ్వకపోతే మనము దాన్ని ట్రాన్స్లేషన్ అనుకున్నాం. ఇప్పుడు రొటేషన్ అంటే ఏంటమ్మా, ఇలా ఉంది ఈ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్, అవి ఏమైపోయాయి, ఇలా ఉన్న ఎక్స్ కోఆర్డినేట్ ఇలా రొటేట్ అయిపోయింది. అంటే ఆరిజిన్ ఏం చేంజ్ అవ్వలేదు. ఇక్కడ రొటేషన్లో ఆరిజిన్ చేంజ్ అవ్వదు, ట్రాన్స్లేషన్లో ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది. సో రొటేషన్లో మాత్రం ఆరిజిన్ ఏమై చేంజ్ అవ్వదు. ఓకేనా, వితౌట్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఆరిజిన్. ఆరిజిన్ ఏమీ చేంజ్ అవ్వదు, అదే ఆరిజిన్ నుంచి ఇలా ఉన్న యాంగిల్ ఇలా చేంజ్ అయిపోతుంది. సో రొటేట్ అయిపోయింది. ఈ ప్లేన్ అనేది ఇలా ఉండింది, ఇలా రొటేట్ అయిపోతుంది. ఓకేనా, ఇలా క్రాస్గా రొటేట్ అయిపోయింది అనుకో సంథింగ్ ఏదో ఒక యాంగిల్తో, దాన్ని మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అనుకుంటాం. ఆల్రెడీ మనం చెప్పాం. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా ఉండింది ఫస్ట్ ఓల్డ్ కోఆర్డినేట్. ఇదేమైంది, ఇలా సింపుల్గా ఇలా రొటేట్ అయిపోయింది. ఓకేనా, ఆర్జిన్ మాత్రం అక్కడే ఉండింది. చూసారు కదా, దీన్ని మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. చూడండి ఒకసారి డెఫినేషన్. ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అబ్టైన్ బై రొటేటింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఇన్ ద ప్లేన్. ప్లేన్ పైన ఉన్న బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ యాక్సిస్ బై అన్ ఈక్వల్ యాంగిల్తో, సేమ్ యాంగిల్ మరి ఒకటి కొంచెం తక్కువగా ఒకటి ఎక్కువగా కాదు, రెండు ఈక్వల్ యాంగిల్తో వితౌట్ చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ది ఆరిజిన్ పొజిషన్ చేంజ్ అవ్వదు, యాంగిల్ కూడా ఈక్వల్ యాంగిల్తో, ఇక్కడ టీటా ఉంటే ఇక్కడ కూడా టీటానే ఉంటుంది, అలా ఈక్వల్ యాంగిల్తో చేంజ్ అయితే దాన్ని మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాం. ఓకేనమ్మా, డెఫినేషన్ అయితే అర్థమైపోయింది కదా. ఇక్కడ నేను ఆల్రెడీ డ్రా చేసేసుకున్నాను. ఓల్డ్ కోఆర్డినేట్ ఏంటి ఎక్స్ వై, రొటేట్ అయిపోయిన తర్వాత ఇది ఎక్స్ డాష్ వై డాష్ డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఏంటి యాంగిల్ ఇక్కడ టీటా ఉండింది అనుకో, యాంగిల్ ఇక్కడ కూడా రొటేట్ అయిపోయిన తర్వాత కూడా టీటానే ఉంటుంది. యాంగిల్ ఎక్స్ డాష్కైనా వై డాష్కైనా సేమ్ యాంగిల్తో చేంజ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పాయింట్ పి ఉందనుకున్నాం. ఏంటి పాయింట్, ఎక్స్ కామా వై. సో న్యూ కోఆర్డినేట్ పాయింట్ ఏంటి, ఎక్స్ డాష్ కామా వై డాష్. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఓల్డ్ కోఆర్డినేట్కి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. మన పాయింట్ నుంచి ఓల్డ్ కోఆర్డినేట్కి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ ఉంది కదా, ఈ న్యూ కోఆర్డినేట్ నుంచి ఓల్డ్ కోఆర్డినేట్ కూడా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏంటమ్మా మనకి వై డాష్ అనేది ఇక్కడెక్కడో ఉంది. సో ప్యారలల్గా దీనికి దీనికి పర్పెండిక్యులర్గా ఇలా ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని జాయింట్ చేస్తే ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి. వీటికి మన సంథింగ్ ఏవో ఒక పాయింట్స్కి నేమ్ పెట్టుకో. అక్కడ పి ఉంది కదా, ఇది ఆరిజిన్ ఓ తెలిసింది మనకు ఆల్రెడీ, ఇది ఎల్, ఇదేంటమ్మా క్యూ అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఎం అనుకుందాం, ఇది ఎన్. ఓకేనా, ఇది పి. ఇప్పుడు ఈ యాంగిల్ ఇలా ఉంది, ఇక్కడ వస్తుంది యాంగిల్ ఇక్కడ టీటా. ఓకేనా, ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదమ్మా. మనం ఇప్పుడు దీన్ని డిస్టెన్స్ ఎక్స్వై కోఆర్డినేట్స్ పైన ఇక్కడ ఏంటి పాయింట్ ఎక్స్వై, ఎక్స్ డిస్టెన్స్ ఎంత ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది, ఇదే కదా పి పాయింట్ నుంచి. సో ఇక్కడ నుంచి కదా ఇది ఎక్స్, వై ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం ఉంది కదా. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ డాష్ అమ్మ, ఎక్స్ డాష్ ఎక్కడి నుంచి ఉంటుంది, ఓ నుంచి ఎం వరకు. ఓకేనా, ఓ నుంచి ఎం వరకు. వై డాష్ డిస్టెన్స్ అమ్మ, ఇది యాక్చువల్ వై డాష్. మనం ఇక్కడ దానికి ఇక్కడ రాసుకున్నాం కదా పర్పెండిక్యులర్, ఇక్కడ డ్రా చేసుకున్నాం కదా. సో ఇది వై డాష్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైపోయింది కదమ్మా. ఈ పాయింట్స్ అన్నీ మనం డినోట్ చేసేసుకున్నాం. సో ఈ డయాగ్రామ్లో చూస్తే మీకు అంతా కొంచెం గజిబిజిగా ఉంటుంది కదా. ఈ డిస్టెన్సెస్ అన్నీ మనం ఇక్కడ రాసుకుందాం. సో ఫస్ట్ ఏంటి, ఓఎల్ ఎంతమ్మా, ఓఎల్ ఈక్వల్స్ టు ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ఓ నుంచి పి, ఇక్కడున్న పాయింట్ ఇక్కడ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంది. సో ఇది కూడా పి అనుకోవచ్చు కదా. ఓ నుంచి పికి ఎంతమ్మా, వై. నెక్స్ట్ ఓ నుంచి ఎంకి ఎక్స్ డాష్.
నెక్స్ట్ ఇదేంటమ్మా పిఎం, పి నుండి ఎంకి ఎంత వై డాష్. ఇప్పుడు వచ్చేసింది కదా క్లారిటీ, డిస్టెన్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వేసాను అనేది. సో ఓకేనా, అది మనకి డిస్టెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు మనం దీని నుంచే ఇప్పుడు ఫార్ములా డెరివేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ మనం ఒక యాంగిల్ తీసుకుందాం, ఇక్కడ నుంచి ఈ యాంగిల్ తీసుకుందాం. ఏమొస్తుంది డయాగ్రామ్ నుంచి డ్రా చేసేసుకోండి. ఇక్కడ టీటా ఉంది, ఇది ఓ క్యూఎం. ఓకేనా, ఇప్పుడు ఇది ఏమవుతుంది, యాంగిల్కి ఉన్నది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్, ఇదేంటమ్మా అడ్జసెంట్. ఇవన్నీ మనం ఆల్రెడీ ముందు క్లాసులలో నేర్చుకున్నవే కదా యాంగిల్స్ ఇవన్నీ. ఒకసారి చూడండి, క్లారిటీ లేదు కదా. ఓకే అమ్మా, దీని నుంచి ఇప్పుడు ఏం రాసుకుంటారు మీరు, ఈ యాంగిల్ నుంచి సైన్ టీటా ఈక్వల్ రాసుకోండి. సైన్ టీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ఎంత ఉందమ్మా, ఏముంది ఆపోజిట్లో క్యూఎం. ఓకేనా, క్యూఎం బై హైపోటెన్యూస్ ఓఎం, క్యూఎం బై ఓఎం. సైన్ టీటా ఈక్వల్స్ క్యూఎం బై ఓఎం. ఇప్పుడు ఏమవుతుంది, ఓఎం సైన్ టీటా అవుతుందా, ఇది ఈ ఓఎం ఇటు వచ్చేస్తే ఓఎం ఇంటూ సైన్ టీటా ఈక్వల్స్ ఏంటది క్యూఎం. ఓకేనా, నెక్స్ట్ కాస్ టీటా రాసేసుకోండి, దీన్ని ఈక్వేషన్ 1గా అనుకోండి. ఇప్పుడు కాస్ టీటా ఈక్వల్స్ ఏంటమ్మా, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏముంది, ఓక్యూ బై ఓఎం. ఏంటిది కాస్ టీటా. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఓక్యూ ఈక్వల్స్ ఓఎం కాస్ టీటా రాసుకోవచ్చా, ఓఎం కాస్ టీటా. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2గా తీసుకోండి. ఇది ఈక్వేషన్ 1, క్యూఎం ఈక్వల్స్ టు ఓఎం సైన్ టీటా ఈక్వేషన్ 1, ఓక్యూ ఈక్వల్స్ టు ఓఎం కాస్ టీటా ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇక్కడ ఈ యాంగిల్ నుంచి ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక యాంగిల్ ఉంది కదా మనకి టీటా, ఇది తీసేసుకోండి. ఈ డయాగ్రామ్ డ్రా చేసేసుకోండి. ఎలా ఉంది, ఇది టీటా. సో ఇప్పుడు ఏమున్నాయి పాయింట్స్, ఇది ఎన్ ఎం పి, ఇవే పాయింట్స్ కదా మనకు అక్కడ ఉన్నాయి. సో ఇది హైపోటెన్యూస్, ఆపోజిట్, అడ్జసెంట్. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి మనకి సైన్ టీటా ఈక్వల్స్ ఏమవుతుందమ్మా, సైన్ టీటా ఈక్వల్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎంఎన్ బై పిఎం. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఎంఎన్ ఈక్వల్స్ పిఎం సైన్ టీటా. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. నెక్స్ట్ కాస్ టీటా ఈక్వల్ ఏం రాయొచ్చమ్మా, కాస్ టీటా ఈక్వల్ అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే పిఎన్ బై పిఎం. సో ఏమవుతుంది, పిఎన్ ఈక్వల్స్ పిఎం కాస్ టీటా. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. సో ఓకేనా, మనకి ఇప్పుడు ఈక్వేషన్ 1, 2, 3, 4 ఉన్నాయి. దీని నుంచి ఇప్పుడు మనం ఫార్ములా డెరివేషన్ చేస్తాం. చూడండమ్మా, ఇక్కడ ఏంటి మనకి ఎక్స్ వాల్యూ ఎంత మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, ఓఎల్, ఓ నుంచి ఎల్కి ఉంది. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు, టోటల్గా ఓక్యూ మైనస్ ఎల్క్యూ అంటే ఓఎల్ఏ వస్తుంది కదా. ఏమని రాయొచ్చు దీన్ని, ఓక్యూలోంచి ఎల్క్యూ తీసేస్తే ఓఎల్ఏనా అంటే ఎక్స్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం, ఓక్యూ మైనస్ ఎల్క్యూ రాయొచ్చా. సో ఎక్స్ ఈక్వల్స్ ఓక్యూ మైనస్ ఎల్క్యూ. అర్థమైందమ్మా, టోటల్లోంచి ఇది తీసేస్తే ఎక్సే కదా ఉంటుంది. సో డైరెక్ట్గా ఓఎల్ అని రాయకుండా ఆ ఓఎల్ని ఇప్పుడు చూడండి, ఎక్స్ ఈక్వల్స్ ఎంత మనకి ఓఎల్ అంటే ఏం రాయొచ్చు, ఓక్యూ మైనస్ ఓఎల్గా రాయొచ్చా. సరే, ఓక్యూ మైనస్ ఎల్క్యూ అదే ఇక్కడ రాసాం. సో ఓక్యూ ఈక్వల్స్ ఏంటమ్మా మనకి ఇక్కడ ఈక్వేషన్లో ఎక్కడైనా ఓక్యూ ఉందా, ఇక్కడ ఉంది కదా. ఫ్రమ్ ఈక్వేషన్ 2 నుంచి ఏముంది, ఓక్యూ ఈక్వల్స్ ఓఎం కాస్ టీటా, మైనస్ ఎల్క్యూ ఉందమ్మా. ఎల్క్యూ వాల్యూ మనకి ఈక్వేషన్స్లో ఎక్కడైనా లేదు కదా. సో మనకి ఎల్క్యూ ఈక్వల్స్ ఎంఎన్గా తీసుకోవచ్చా, ఎల్క్యూ ఈక్వల్స్ ఎంఎన్గా. ఓకేనా, డయాగ్రామ్ నుంచి ఎంఎన్ అని తీసుకుంటున్నాం. సో ఓఎం కాస్ టీటా మైనస్ ఎంఎన్ ఎంత ఉంది, ఫ్రమ్ 3 నుంచి ఏముందమ్మా, పిఎం సైన్ టీటా. సో మనకి ఇవి ఎలా వచ్చాయమ్మా, ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఒకటి అండ్ 3 ఒకటి, ఈక్వేషన్ 2 అండ్ 3 నుంచి రాసుకున్నాం. ఇప్పుడు ఓఎం వాల్యూ ఏముంది మనకి ఇక్కడ, ఫస్ట్లో స్టార్టింగ్లో రాసుకున్నాం కదా డిస్టెన్స్,
ఎక్స్ డాష్ వైఎం వాల్యూ ఎంత ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ పిఎం అంటే వై డాష్ సైన్ థీటా. ఓకేనా, ఇదేంటమ్మా మనకి ఎక్స్ ఈక్వల్స్ టు వచ్చింది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలి వై ఈక్వల్స్ వై అంటే ఏంటమ్మా చూడండి ఇక్కడ ఎక్కడుంది వై ఇక్కడ. ఓకేనా, ఇక్కడ మధ్యలో పాయింట్ ఏముంది ఎన్, ఇక్కడ ఏంటి పి. సో ఇవే ఇక్కడ కూడా తీసుకోవచ్చు మనము సేమ్ డిస్టెన్స్లోనే ఒకటి. సో ఏమనుకోవచ్చు ఇప్పుడు ఓఎన్ ప్లస్ ఎన్పి. ఓకేనా, వై డిస్టెన్స్ ఎక్కడి నుంచి ఉందమ్మా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. సో మధ్యలో 2 పాయింట్స్ ఏమున్నాయి మనకి ఎన్పి ఉన్నాయి. సో ఓఎన్ ప్లస్ ఎన్పి అని తీసుకోవచ్చు. సో ఏమొస్తుంది మనకి ఇప్పుడు ఓఎన్ ప్లస్ ఎన్పి. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది వై ఈక్వల్స్ టు ఓఎన్ వాల్యూ కానీ ఎన్పి వాల్యూ కానీ ఏమైనా ఉన్నాయో చూసుకోండి ఇక్కడ మనకి. సో ఇక్కడ ఏంటి మనకి ఓఎన్ ప్లస్ ఎన్పి కదా. ఓఎన్ అంటే ఏంటమ్మా మనకి ఇక్కడ ఓకేనా, ఓఎన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఎంక్యూగా రాసుకోవచ్చు. సేమ్ డిస్టెన్స్లో ఉన్నాయి కదా, ఎంక్యూగా రాసుకోవచ్చు కదా. సో ఓఎన్ ఎంత ఎంక్యూ ప్లస్ ఎన్పి అంటే ఎంతమ్మా మనకి ఈక్వేషన్స్లో ఉంది కదా ఎన్పి వాల్యూ. ఎన్పి అన్న పిఎన్ అన్న ఒకటే కదా, పిఎం కాస్ థీటా ఈక్వేషన్ 4 నుంచి పిఎం కాస్ థీటా. సో ఫ్రమ్ 4 ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఈక్వేషన్ 4 నుంచి. సో ఇప్పుడు వై ఈక్వల్స్ టు ఎంకి కానీ ఎంక్యూ కానీ క్యూఎం కానీ ఒకటే కదా. ఎంక్యూ అన్న క్యూఎం అన్న వాల్యూ ఎక్కడైనా ఉందా చూడండి. సో ఎంక్యూ క్యూఎం ఇక్కడ ఉంది కదా. క్యూఎం ఈక్వల్స్ ఏంటి ఓఎం సైన్ థీటా ఫ్రమ్ ఈక్వేషన్ 1. ఎంక్యూ అంటే ఏంటి క్యూ ఓఎం సైన్ థీటా ప్లస్ పిఎం కాస్ థీటా. ఇందాక రాసుకున్నాం కదా ఆల్రెడీ. ఓఎం పిఎం అంటే ఏమొచ్చాయి మనకి వై ఈక్వల్ ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఫ్రమ్ 2 నుంచి ఈక్వేషన్ 2 నుంచి వచ్చింది. సో ఫ్రమ్ 1 and 4. ఓకేనా, వై ఈక్వల్స్ ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. వై వాల్యూ కూడా వచ్చేసింది కదా మనకి. ఆల్రెడీ ఎక్స్ వచ్చింది, ఇప్పుడు వై వచ్చింది. ఎక్స్ ఏమొచ్చింది మనకి ఇక్కడ రాసుకోండి ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. సో మనకి ఎక్స్ వై వచ్చాయి. ఇప్పుడు మనకి ఏంటి ఎక్స్ డాష్ వై డాష్ కూడా కావాలి కదా. సో అదంతా మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ చేయాలి. ఇంకా అంత ప్రాసెస్ చేయడం కంటే మనం డైరెక్ట్గా మనకి అక్కడ ఒక బాక్స్ ఇచ్చారమ్మా మనకి టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది బాక్స్ కూడా. ఎక్స్ డాష్ వై డాష్ ఎక్స్ వై ఇక్కడ ఏంటి కాస్ థీటా, ఇది మైనస్ సైన్ థీటా కాస్ థీటా. ఓకేనా, ఈ బాక్స్ నుంచి మనం ఆల్రెడీ ఇక్కడికి 2 ఫార్ములాస్ వచ్చాయి. ఇంకో 2 ఫార్ములాస్ కొన్ని ఏ ఫార్ములా అయినా ఈ బాక్స్ నుంచి మనం రాసుకోవచ్చు. ఫస్ట్ ఎక్స్ రాసుకుందాం. ఇలా ఎక్స్ వాల్యూ తీసుకునేటప్పుడు మనకి ఇలా వర్టికల్గా వస్తాయి అన్నమాట లైన్స్. ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ వై డాష్ సైన్ థీటా ఇలా. ఇప్పుడు ఎక్స్ వచ్చిందా చూడండి, ఎక్స్ డాష్ కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా కాస్ థీటా మైనస్ వై డాష్ సైన్ థీటా. నెక్స్ట్ ఏంటి వై ఈక్వల్ టు ఇక్కడ ఉంది కదా. ఒకసారి చెక్ చేసుకోండి. వై ఈక్వల్ టు కూడా ఏంటి ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది మైనస్ వచ్చింది ఎక్స్ వాల్యూ. సో వై దాంట్లో లేదు కదా, ఎక్స్ డాష్ సైన్ థీటా ప్లస్ వై డాష్ కాస్ థీటా. ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా ఎక్స్ డాష్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ వై ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ డాష్ అంటే ఏంటి ఇలా తీసుకోవాలి. ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా హారిజాంటల్గా ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. ఓకేనా, ఇప్పుడు వై డాష్ ఏమొస్తుందమ్మా ఏమొస్తుంది చూడండి మైనస్ ఎక్స్ సైన్ థీటా. ఎందుకంటే మైనస్ సైన్ థీటా ఉంది కదా, మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఓకేనా, మనకి ఎక్స్ వై వచ్చాయి, ఎక్స్ డాష్ వై డాష్. ఈ ఫార్ములాస్ అన్నీ ఈ బాక్స్ నుంచి మనం రాసుకోవచ్చు కదా. ఈ బాక్స్ ఒకటి గుర్తుంటే ఈ బాక్స్ నుంచి మనం ఈ 4 ఫార్ములాస్ రాసుకోవచ్చు. మనకి రొటేషన్ ఆఫ్ యాక్సిస్ మొత్తం ఈ 4 ఫార్ములాస్ పైనే బేస్ అయి ఉంటుంది. ఈ 4 ఫార్ములాస్ వస్తే మనకి మొత్తం కంప్లీట్గా వచ్చేసినట్టే. ఇప్పుడు మనకి ట్రాన్స్లేషన్ కంప్లీట్ అయిందమ్మా, రొటేషన్ కంప్లీట్ అయిపోయింది.
సో ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ అయిపోయాయి. ఇంకా థర్డ్ ఏమైనా ఏముంది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో? ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్. ఆ ఫార్ములాస్ ఎలా ఉంటాయి మీకు చూపిస్తాను. ఒకసారి డెఫినేషన్ చూడండి అమ్మా. ఇఫ్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు h, k and then the axes are rotated through an angle theta, then the coordinates of a point P x, y are transformed. ఏమన్నాడు? యాంగిల్ రొటేట్ అవుతుంది ప్లస్ ఆరిజిన్ కూడా షిఫ్ట్ అవుతుంది. ట్రాన్స్లేషన్లో ఏంటి? ఓన్లీ ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది, రొటేషన్లో యాంగిల్ రొటేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండు జరుగుతాయి. దీన్నే ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ అంటాం. దానికి ఫార్ములాస్ ఏముంటాయి? ఎక్స్ డాష్ వై డాష్ ఫార్ములా ఏంటి? ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా మైనస్ హెచ్ మైనస్ ఎక్స్ సైన్ టీటా ప్లస్ వై కాస్ టీటా మైనస్ కే. సో ఎక్స్ డాష్ వై డాష్కి ఈ ఫార్ములాని ఎక్స్ డాష్ వై డాష్ ఫార్ములా ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ డాష్ ఈక్వల్స్ ఏంటి మనకి? ట్రాన్స్లేషన్లో ఫార్ములా ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ డాష్ ప్లస్ హెచ్. మరి ఎక్స్ డాష్ ఏమవుతుంది? ఎక్స్ మైనస్ హెచ్ అవుతుందా? ఎక్స్ మైనస్ హెచ్ అన్నప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? మైనస్ హెచ్. ఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనం ఈ ఎక్స్ డాష్ వాల్యూ రాసేస్తున్నాం. సో ఎక్స్ డాష్ వాల్యూ ఎక్స్ డాష్ అన్నప్పుడు ఏంటి? ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. సో దీంట్లో ఎక్స్ డాష్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్. ఇది ఆల్రెడీ వాల్యూ ఉంటుంది కాబట్టి మనకి మైనస్ హెచ్ వాల్యూ పెడుతున్నాం ఇక్కడ. సో అర్థమైందా? ఈ టూ ఫార్ములాస్ని కంబైన్ చేస్తే మనకి ఈ ఫార్ములాస్ వస్తాయి. దీని బేస్ పైన ఒకే ఒక ప్రాబ్లం ఉంది, అది కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదమ్మా. సో జస్ట్ మనకి కావాలి అనుకుంటే చేసుకోవడమే. ఒకసారి అయితే చూసుకుందాము. ఇప్పుడైతే ఓన్లీ ఫార్ములాస్ వరకు అయితే ఇది పెద్ద గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా కంపల్సరీ కావాలి అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓన్లీ ఈ రొటేషన్ ఫార్ములాస్ అండ్ ట్రాన్స్లేషన్ ఫార్ములాస్ అయితే కంపల్సరీగా నేర్చేసుకోండి. దాని బేస్ పైనే మనకి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పి ఎక్స్ డాష్ వై డాష్ అన్నారు. ఎక్స్ డాష్ వాల్యూ ఏంటి? ఎక్స్ కాస్ టీటా ప్లస్ వై సైన్ టీటా. సో మనకి ట్రాన్స్లేషన్లో ఎక్స్ డాష్ అంటే ఎక్స్ మైనస్ హెచ్. ఈ మైనస్ హెచ్ని దీనికి యాడ్ చేశారు. నెక్స్ట్ వైకి మైనస్ కేని యాడ్ చేస్తాము. ఓకేనా? ఎక్స్ వై వాల్యూ ఏంటి? ప్లస్ ఎక్స్ ప్లస్ హెచ్ వై ప్లస్ కే కదా. సో ఎక్స్ వాల్యూ ఇక్కడ ఉంటుంది కదా, సేమ్ అదే రాసేసి ప్లస్ హెచ్ యాడ్ చేస్తారు, దీనికి ప్లస్ కే యాడ్ చేసాం. ఓకేనా? చాలా సింపుల్ అమ్మా, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి ఫార్ములా డెరివేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇది అవసరమైన వాళ్ళు మాత్రమే ఒకసారి చూసుకోండి అమ్మా. ఇంకా ఓన్లీ మనకు ఐపీ చాలు, ఐపీ ఎగ్జామ్ వరకే అనుకుంటే మనకి ఫార్ములా డెరివేషన్ అదంతా అయితే అవసరం లేదు. ఓన్లీ బాక్స్ గుర్తుపెట్టుకొని ఈ బాక్స్ నుంచి ఈ ఫార్ములాస్ ఎలా రాయాలో చూసుకుంటే చాలు, ఈ 4 ఫార్ములాస్. ఓకేనా? ఇక్కడ నుంచి మనం రొటేషన్ ఆఫ్ యాక్సిస్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ.